మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను తీయబోయే వీడియో ఏంటనుకుంటున్నారు? కొబ్బరి రొట్టు పచ్చెనపప్పుతో ఒక గలాసుడు పచ్చెనపప్పు నానబెట్టుకున్నానండి. నేను ఏ గళతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నానో పూటకు 2 సార్లు కడిగేసుకుని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలండి. ఏ గళతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నామో మళ్ళీ మనం అదే గళతోటి బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలండి. అదిగో నేను అలాగా పచ్చెనపప్పు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ గళతో అయితే నేను పచ్చెనపప్పు తీసుకున్నాను అదే గళతోటి చిన్న గళతోటి 2 గలాసులు నూక తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ. ఆ 2 గలాసుల నూక తీసుకుని అందులోని నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటానండి. 1 గలాసు వాటర్ వేసుకుంటాను. ఆ వాటర్ వేసుకున్న తర్వాత చిన్న గరిటె ఇచ్చుకుని కలిపేసుకుని ప్లేట్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక మనం ఒక 100 గ్రాములు బెల్లం మనం మెత్తగాని తురిమేసుకుని ఒక కప్పులో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకున్నాకనే తర్వాత అదిగోండి ఇంకో అలా కలిపేసుకున్నానండి. నూక అలా కలిపేసుకున్నాను. ఇప్పుడు అలా దగ్గర తీసేసుకుని ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలండి. ఇంకో నూక మెత్తగా నానిపోయింది. మెత్తగా నానింది చూడండి, ఎంత మెత్తగా నానిందో, మంచిగా నానింది. అలా నానిపోవాలా. అందులో నానబెట్టుకున్న పచ్చెనపప్పు ఉన్నది కదండి, అదిగో ఆ పచ్చెనపప్పు ఆ నూకలో వేసేసుకున్నానండి, నాని నూకలో. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తురిమేసుకుని సన్నగానే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ కొబ్బరి తురిమి వేసేసుకున్నానండి. ఆ కొబ్బరి తురిమి వేసుకున్నాక ఒక 100 గ్రాముల బెల్లం సన్నంగా తరిగేసుకుని అది కూడా కప్పులో పెట్టుకున్నాను. ఈ 100 గ్రాముల బెల్లం కూడా చెంచాతో తీసుకుని అందులో వేసేసుకోవాలండి. అది అంత మెత్తగా తురిమేసుకుని మనం పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఆ 3 బెల్లం అంది వేసేసానండి. బొంబాయి రవ్వ, పచ్చెనగపప్పు, కొబ్బరి కోరి, బెల్లం, తగినంత రుసుకు సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనం ఒక గరిటె ఇచ్చుకుని మంచిగా దాన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలా కలిపేసుకోవాలండి. బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని రొట్టె అంటే మట్టుకి చాలా చాలా బాగుంటుందండి. తింటే వదిలిపెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రొట్టు. బెల్లం మనం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మా వీడియో నచ్చినది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మట్టుకి షేర్ చేసి లైక్ చేసుకోండి. పక్కనున్న బెల్లం మట్టు కొడతాం మర్చిపోకండి. అదిగోండి ముందుగా టవ్ అంటించుకోవాలండి. టవ్ మీద మనం ఇప్పుడు చిన్న అదండి ఒక ప్యానం పెట్టేసుకున్నాను. ఆ ప్యానం పెట్టేసుకున్నాక అందులోనే ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలండి. ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు నేను ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉన్నది కదండి, ఇప్పుడు ఆయిల్ కాగింది. అదిగోండి పిండి. ఆ పిండిలోనే ఒక గరిటె వేసుకుని మనం ఇప్పుడు 4 గరిటెల పిండి ఆ ఆయిల్లోనే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత 4 గరిటెలు అలాగే వేసేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మట్టుకి సపరేట్ చేసుకోండి. చేసుకుని లైఫ్ మట్టుకి చేస్తాం మర్చిపోకండి. మా వీడియో చూసి ముందు మట్టుకి సపరేట్ చేసుకోండి. మా వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోలు చిన్న చిన్న వీడియోలు చాలా చాలా వీడియోలు తీసి పెడతాము. మీరు అదండి ఇంకో రొట్టు వేసేసుకున్నామండి. ఇప్పుడు ఆ రొట్టు మీద మనం ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఓ మూత పెట్టుకోవాలండి. ఏదోటి మూత, ఓ ప్లేటో ఏదోటి మూత పెట్టుకోవాలండి. నేనైతేని ఇంకో ఈ మూత పెట్టుకుంటున్నానండి. చూడండి, ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదిగోనండి వీడియో మట్టుకి మీరు మధ్యలో ఆపకుండా మొదలు పెట్టిన కాడి నుంచి మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడాలండి. మీకు ఈ రొట్టె ఎలా కాల్చుకోవాలా ఏంటి అని మీకు తెలియాలంటే వీడియో ఆపకూడదండి. ఎక్కడ మనం ఆపకుండా చూస్తేనే మీరు కొబ్బరి రొట్టు పచ్చెనపప్పు బొంబాయి రవ్వతోటి ఎలా కాల్చాలన్నది ఏంటన్నది మీకు తెలుస్తుందండి. ఏం కాదండి, పచ్చెనపప్పు, కొబ్బరి కోరి, బెల్లం, బొంబాయి రవ్వ అంతేనండి. ఒక గలాసుడు పచ్చెనపప్పు, 2 గలాసులు బొంబాయి రవ్వ, ఒక 100 గ్రాములు బెల్లం అండి, తగినంత రుసుకు సరిపడినంత సాల్ట్ అండి. అది వేసేసుకుని మనం ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవటం. అది నానాక ఇదిగోండి ఇలాగ టవ్ అంటించుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకుని మంచిగానే 4 గరిటెలు పిండి వేసుకుని అలా రొట్టెలా కాల్చుకోనివ్వండి. రొట్టెలా కాల్చుకుని పైన మనం ఏదన్నా చిన్నది మూత పెట్టుకోవాలండి. అదండి అలా చేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు పెద్దోళ్ళే కాదు అందరూ తినొచ్చండి. ఓ 2 రోజులు ఉన్నా సరే కానీ రొట్టె ఏం ఖరాబ్ అవ్వదండి. పాసిపోతాం గంట ఏం ఖరాబ్ అవ్వదండి. మంచిగా ఉంటుందండి, బాగుంటుందండి. పిల్లలు కాదు పెద్దోళ్ళే కాదు అందరం తినొచ్చండి రొట్టు. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మంచిగా చాలా బాగుంటుందండి.
కొబ్బరి రొట్టు పచ్చెనగపప్పుతోటి. అందుకని అనేసి చాలామంది కాల్చుకుంటారండి. అయితే మనిషి ఒక రకంగా కాల్చుతారు, ఎవరో ఒక్కొక్కరు ఒకలాగా కాలుతారు, ఒక్కొక్కరు ఒకలాగా కాలుతారు, ఎవరిష్టం వాళ్ళదండి. మీరు మట్టుకి వీడియో ఆపకుండా మట్టుకి సపరేట్ చేసుకుని మట్టుకి వీడియో చూసి ముందు మట్టుకి సపరేట్ చేసుకోవాలా, లైఫ్ చేసుకోండి ముందుగానే. అది వీడియో చూడండి. అదిగో మా వీడియో అయితే మట్టుకి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవచ్చండి. ఇలాంటి వీడియోలు చాలా చాలా వీడియోలు తీస్తాము. మీరు చూడాలండి, వీడియో మట్టుకి ఆపకుండా చూడండి. వీడియో ఎంతసేపు ఉండదండి ఈ వీడియో. అదిగోండి రొట్టె అయిపోయింది. ఇప్పుడు ఈ రొట్టె మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఓ ప్లేట్లో వేసుకున్నాక చూడండి ఎలా తిరగేస్తున్నానో చూడండి. ఓ ప్లేట్లో వేసేసుకోవాలండి. ఓ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టెని మీరందరూ ఏంటన్నదిని చూసి సపరేట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా వీడియో మట్టుకి చూడాలండి. మీరు మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చుతుందండి తప్పనిసరి.